గైస్, ఇవాళ మనం వ్లాగ్ చేద్దామని కెమెరా పట్టుకొని నడుస్తుంటే జర్మన్స్ అందరూ ఎవట్రాయుడు అన్నట్టు చూశారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా బొక్కలే అనుకొని నడుచుకుంటూ ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసా. ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఇవాళ మా ఫ్రెండ్కి రూమ్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ పేరు రూమ్ దూరాడు వ్లాగ్. అదే ఫ్రెండ్స్, ఫైండింగ్ ఎ రూమ్ వ్లాగ్. అలా స్టేషన్కి వచ్చి చూస్తే మనం చేసిన లేట్కి ఆల్రెడీ 2 ట్రైన్స్ వెళ్ళిపోయాయి. సో నెక్స్ట్ ట్రైన్ ఓన్లీ 1 మినిట్లోనే ఉంది అండ్ దాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పేసి ఫాస్ట్గా ఎస్కలేటర్ ఎక్కి ప్లాట్ఫామ్పైకి వెళ్ళిపోయాను. వచ్చి చూస్తే మా దోస్తుగడ మాత్రం ప్లాట్ఫామ్ మీద ఎక్కడా కనపడలేదు. అండ్ ఒక సైడ్ నుంచేమో చిన్నగా ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ని డెఫినెట్గా క్యాచ్ చేయాలని చెప్పేసి ఎక్కడున్నాడో చూస్తుంటే వెనక నుంచి ఇదేరా ట్రైన్ ఎక్కువ సైన్ చేస్తూ స్మైల్తో వస్తున్నాడు చూసారా, వీడే రాహుల్. జర్మనీలో నాకున్న 2 దోస్తుల్లో ఒకడు. అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ట్రైన్ ఎక్కి కూర్చోగానే ట్రైన్ మూవ్ అయింది. కానీ ఏ మాట కామాట, జర్మనీ వింటర్లో ఎంత హార్ష్గా ఉంటుందో స్ప్రింగ్లో మాత్రం అంత ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ని విండోల నుంచి అలా కూర్చొని హ్యాపీగా ఆస్వాదించే లోపు మా స్టాప్ వచ్చేసింది. అంటే మనం ట్రైన్లో నుంచి దిగాల్సిన టైం వచ్చేసింది. ఇదే అండి మనం వచ్చిన ప్లేస్, ఆల్ట్లిన్కే. ప్రొనౌన్సియేషన్లో కొంచెం తేడా ఉండొచ్చు, బట్ ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. నేను అలా బ్లాగ్ కోసం వీడియో తీసుకుంటుంటే మావాడు ఎటు వెళ్ళాలి అని మ్యాప్స్ చూస్తున్నాడు అనమాట. గూగుల్ తల్లిని అడిగితే బయటికి వెళ్ళడానికి మొత్తం తిరిగి 500 మీటర్స్ నడవాలని చూపించింది. బట్ ఒక స్టెప్స్ ఎక్కేసి దాదాపు బయటికి వెళ్ళిపోయాం. అందుకే అన్ని వేళలా గూగుల్ తల్లిని నమ్ముకోకూడదు. ఇప్పుడు చూడటానికి ఒక మంచి గుండాకి హెడ్ ఉన్నట్టు ఒకటి కనబడుతుంది. బ్లాగర్. యాక్చువల్లీ నేను ఇల్లు మొత్తం వీడియో తీయలేదు. ఎందుకు మచ్చా అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే ఇది మన ఫస్ట్ వ్లాగ్ కదా మచ్చా, అందుకే కొంచెం సిగ్గు మొగ్గేసింది అనమాట. నార్మల్గా ఇల్లు చాలా బాగుంది మచ్చా. ఒక స్మాల్ గార్డెన్ స్పేస్ ఉంది అండ్ ఇంట్లో మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో ఒకటి అటెక్ అనమాట. ఈ ఇల్లు ఎలా ఉందో మీరే చూడండి. ఇది క్లోజ్డా? వేరే ఆయన ఉంటాడు. ఓకే. ఇది ఆయన అన్న రూమ్ ఇది. ఓకే. పైన సో ఇప్పుడున్న బెడ్ స్పేస్ లిటరల్లీ అటిక్లో ఒక కైండ్ ఆఫ్ హాల్ స్పేస్ అన్నమాట. వీళ్ళు దానిలో కూడా ఒక 2 బెడ్ స్పేస్ వేసి దాన్ని ఒక బెడ్రూమ్ చేసేసారు. సో టు సమ్మరైజ్, మొత్తం 3 బెడ్రూమ్స్, 8 మెంబర్స్, 1 బాత్ ఏరియా. మనవాడికి రూమ్ అయితే అస్సలు నచ్చలేదు. సో చెప్పాలి కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి విలేజ్ సైడ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్టేషన్కి వచ్చేసాం. ఇవాళేంటో లక్ చాలా బాగుంది మనకి. మనం రాగానే టైంకి ట్రైన్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వచ్చి షోనేవాడిలో దిగిపోయి ఏం తినలేదు కాబట్టి పొద్దుటి నుంచి అలా షోనేవాడి షాపింగ్ మాల్లో ఉన్న కాఫ్లాండ్ అనే సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఈ షాపింగ్ మాల్లో కొన్ని ఐటమ్స్ మాత్రం ధర తక్కువ దురద ఎక్కువ అన్నట్టున్నాయి. అండ్ ఇంకొన్ని ఐటమ్స్ మాత్రం నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఆ నైఫ్స్ అండ్ ప్యాన్స్ కాస్ట్ చూసాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే
సో ఈ కాస్ట్లన్నీ చూసి జర్మనీ ఎందుకు వచ్చానని డిప్రెషన్లోకి వెళ్ళిపోకముందే బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి చికెన్ రోల్స్ తీసుకున్నాం అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళి పెస్టో అండ్ స్పెగటీ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి చెక్కేసాం. సో ఈ వీడియోకి కింతే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూస్ అంటే బూత్ కాదు మామ, జర్మన్లో బాయ్ అని అర్థం. ఓ బాయ్ బాయ్.